బైబిల్ గ్రంథములో దాదాపుగా 40 సార్లు ఉప్పును గురించి ప్రస్తావించబడింది. మనం ఒక్కసారి లేవి కాండం 2వ అధ్యాయం 13వ వచనములో ఉప్పును గురించి, మీరు అర్పించు బలులలో కూడా ఉప్పు ఉండాలి, మీరు దేవునికి కానుక ఇచ్చినప్పుడు ఉప్పును కూడా దేవునికి కానుక ఇవ్వాలి. రెండు 13 అదండి, మీరు అర్పించు బలన్నిటిలో కూడా ఉప్పును చేర్చాలి. గమనించండి, ఒకప్పుడు ఉప్పు కోసం యుద్ధాలు జరిగాయి. ఒకప్పుడు జీతానికి మనం ఏదైనా పని చేస్తూ ఉంటే మనకు నెల ఇప్పుడు శాలరీ వస్తుంది. శాలరీ అనే పదం లతీను లేక గ్రీకు పదం సాల్ట్ అనే దాని నుంచి శాలరీ వచ్చింది. అప్పట్లో జీతముగా మనకు పనిచేసిన దాని గుర్తుగా ఉప్పునిచ్చేవారట. ఉప్పు అంత విలువైంది. ఈ రోజులు ఉప్పు మనకి 10 రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది కాబట్టి విలువ లేదు అనుకోవచ్చు. ఉప్పు విలువ లేనిదే, కానీ ఉప్పు యొక్క గుణాలు మెండు. అన్ని వేసి చూడు, తర్వాత నన్ను వేసి చూడు అన్నట్లుగా ఉప్పు లేకపోతే ఏ వస్తువు కూడా ఉండదు. గమనించండి, ఉప్పు వేయటం వలన నిల్వ పచ్చళ్ళు తయారు చేయబడుతూ ఉన్నాయి. ఉప్పు వేయటం వలన నువ్వెంత చక్కని బిర్యానీ వండు, ఇంకొకటి వండు, మంచి అందులో ఉప్పు వేయకుండా పెట్టి అందరికీ ఎవరూ తినరు, చప్పగా ఉంటుంది అంటారు. అది అందులో కొద్దిగా కదా లవణము వేస్తే దాని రుచే మారుతుంది.